డిఎల్ మోడీ గారు ఇంగ్లాండ్ లో ఒక ప్లేస్ లో మీటింగ్ కి వెళ్ళినాడు. మీటింగ్ కంప్లీట్ అయిపోయింది. చాలా పలసగా ఉన్నారు, ప్రజలు రాలే. చాలా డిసప్పాయింట్ అయిపోయి ఒక బిలీవర్స్ ఇంటికి వెళ్ళినాడు. అక్కడ ఒక ఆమె వీల్ చైర్ లో కూర్చొని ఉంది. తన సహోదరు అడిగింది, వాట్స్ ద ప్రాబ్లమ్ సార్ అంటే, ఎంతో ఎక్స్పెక్ట్ చేసి వచ్చినా కానీ ఆ క్రౌడ్ ని నేను చూడలేదని బాధపడుతున్నాడు. ఆ టైంలో వీల్ చైర్ లో కూర్చున్న ఆ సిస్టర్ ఆ మాట విని ప్రార్థన గదిలోనికి వెళ్లి ఉపవాసాన్ని ప్రకటించుకొని చేతులు పైకెత్తిగా డిఎల్ మోడీ గారి గురించి ప్రార్థన చేయటం స్టార్ట్ చేసింది. ఆమె సీక్రెట్ ప్లేస్ లోకి వెళ్ళిపోయిందని డిఎల్ మోడీ గారికి తెలియదు, తన సిస్టర్ కి తెలియదు. కానీ రహస్యంగా ప్రార్థన ప్రారంభించింది. ఫస్ట్ డే పలసగా ఉన్న క్రౌడ్ సెకండ్ డే బిఫోర్ టైం కల్లా స్టేడియం నిండిపోయింది. నిన్నటి దినం ఇంతమంది వచ్చారు కదా, ఈ రోజు కొంచెం పెరుగుతారేమో అని వెళ్ళగానే మొత్తం ఆడిటోరియం అంతా కూడా నిండిపోయింది. షాక్ అయింది. ఇక థర్డ్ డే మాత్రం ఆ స్టేడియం సరిపోలే. ఆ టైంలో చివరిగా తెలిసింది ఏంటిదంటే, రహస్యంగా ఆ యవనస్తురాలు చేసిన ప్రార్థన.